ఓం శాంతి. 3 డిసెంబర్ 2025 సాకార్ బాప్దాదా యొక్క మహావాక్యాలని విందాం. మధురమైన పిల్లలు, మీరిప్పుడు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ, పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీరు మనసులో కూడా హోలీగా పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న: హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ, పవిత్రాతి పవిత్రమైన పిల్లలకు ఏ నష ఉంటుంది మరియు వారి గుర్తులేమిటి? జవాబు: వారికి ఏం నష ఉంటుందంటే, మేము హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ, పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిని స్వీకరించాము. మేము హోలియెస్ట్ పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతున్నాము. వారికి మనసులో కూడా చెడు ఆలోచనలు రాలేవు. వారు సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారు. వారి ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు. వారు అంతర్ముఖిగా అయ్యి స్వయాన్ని చెక్ చేసుకుంటారు. నా నుండి అందరికీ సుగంధం వస్తుందా? నా కళ్ళు ఎవరి వైపుకు ఆకర్షితమైతే అవ్వడం లేదు కదా? పాట: నీ దారిలోనే మరణించాలి. ధారణ కొరకు ముఖ్య సారము: మనస్సును తినివేసే విధమైనటువంటి కర్మలేవి కూడా చెయ్యకూడదు. పూర్తిగా సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. దేహాభిమానమని దుర్గంధమును తొలగించి వెయ్యాలి. 2 పాయింట్: నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. పవిత్రాతి పవిత్రమైన అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పదవి భ్రష్టమయ్యే విధమైన దృష్టి ఉండకూడదు. వరదానము: నిరాశ రూపి చితిపై కూర్చునున్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. సంగం యుగంలో బాబా ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీగా ఉండే త్రిమూర్తి వరదానం ప్రాప్తిస్తుంది. ఏ పిల్లలైతే ఈ 3 ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారో వారి భాగ్యశాలి హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించే ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించుంటూ కూడా నిరుత్సాహపు చితిపై కూర్చునున్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరజీవాగా తయారు చేయండి. కొత్త జీవితాన్ని దానమివ్వండి. ఈ 3 ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని సదా స్మృతిలో ఉండాలి. 3 ధారణల కోసం డబుల్ అండర్లైన్ చేయండి. స్లోగన్: అతీతంగా మరియు అధికారిగా అయ్యి కర్మలోకి రావటం, ఇదే బంధన్ ముక్త స్థితి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అని ధ్యాసలోని ఉండండి. కర్మాతీతము అనగా అర్థమే అన్ని రకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతంగా అనగా దూరంగా ఉండటం. హద్దు అనేది బంధనం, అనంతము అనేది నిర్బంధనం. బ్రహ్మబాబా సమానంగా ఇప్పుడు హద్దుకు చెందిన నాది అన్నదాని నుండి ముక్తులుగా అయ్యి కర్మాతీతంగా అయ్యే అవ్యక్తి దివసాన్ని జరుపుకోండి. దీనిని స్నేహానికి ప్రమాణము అని అంటారు. ఓం శాంతి.